బీరకాయ తరిగి పెట్టుకున్న బీరకాయ అయితే వేసేసుకుంటున్నాను. ఆకలి దంచేస్తుంది, టైంకి తినొద్దు అయితే ఆ టైం మారిపోతా ఉంటుంది. పని అంతా అయిపోయింది. అయితే బొప్పాయి తరుపుతున్నాను, అంటే సందాలు ఇడ్లీకి అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజు పని అంతా అయిపోయిన తర్వాత అయితే పప్పు అయితే రుబ్బుతున్నాను. పప్పు సందాలు ఇడ్లీ పెట్టేదానికి అనమాట. అయితే రుబ్బుతా ఉండాలి. పప్పు అయితే రుబ్బటం అయిపోయింది. రవ్వ అయితే కడిగి నానబెట్టుకున్నాను. 4-5 సార్లు బాగా కడిగితే నీట్గా వస్తుంది అన్నమాట. ఉప్పు అయితే రవ్వలు అయితే వేసేసుకుంటున్నాను. పిండి అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను. టైం అయితే ఇప్పుడు 10. ఉదయాన్నే కలిపి పెట్టుకుంటే అంటే ఎండల కాలం కదా, అందువల్ల పులిసిపోతుంది. అందువల్ల ఈ టైంలో అయితే కలిపి పెట్టుకుంటే 6 గంటల కల్లా బాగుంటుంది అనమాట పిండి. అందువల్ల ఈ టైంలో అయితే కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. మధ్యాహ్నానికి కూర ఏం చేయాలనుకుంటున్నాను? బీరకాయ చేయాలి. బీరకాయ తెచ్చిపెట్టుందా? తెచ్చిపెట్టుండా? ఈ పని అయిపోవాలా, ఇప్పుడు వంట చదువు పోవాలి. ఏంది అది? నీళ్ళు బీరకాయ కడుక్కునేదాన్ని. మూత దేనికే? బీరకాయ దొరుకునేదానికి ప్లేట్. బీరకాయ దొరుకునేదానికి ప్లేట్ అదే. ఏందేమో బీరకాయకి తాట తీస్తున్నట్టుండవు. పైన ఇంతవరకే తీసేస్తా, అంతా దీని పొక్కు ఇంతవరకే తీసేస్తా. బీరకాయలు అయితే తెచ్చుకున్నాను. పీచు పదార్థం ఎక్కువ ఉంటుందంట. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అంతకుముందు రోజులలో పెద్దవాళ్ళు అయితే అట్టే కోసేమన కడిగి వండేసేటప్పుడు. ఇప్పుడు అవన్నీ తాట తీసి అవన్నీ తీసి వండేస్తుంటే ఇప్పుడు అందులో ఏముంటుంది, ఏముండదు. ఏం సగాటు కటింగ్ చేస్తున్నావా? ఇది సందాల ఇడ్లీల లేక అనమాట. అంటే ఒక ప్లేటే కదా ఇడ్లీ, దాంట్లోనే టమాటా ఎర్రగడ్డ వేసి గుజ్జు మాదిరిగా చేసి ఇడ్లీల లేక అనమాట. అందుకని పక్కన తీసి పెడుతున్నా. ఇప్పుడు ప్రస్తుతానికే 2 బీరకాయలా? సొరకాయ జరిగినట్టు జరిగేది బీరకాయ కూడా. మళ్ళా నీళ్ళు తెచ్చి మళ్ళీ గడగాలి ఒకటి. బాగా ఎంత కడుక్కుంటే అంత బాగుంటుంది అన్నమాట. అంటే మార్కెట్లో తెచ్చినట్టు కదా అయ్యా. ఎక్కడ అయినా తెచ్చినా బయట ఉండేటి లెక్క వస్తుంది కాబట్టి మనం శుభ్రంగా కడుక్కొని 2-3 తడవలు కడుక్కుంటే బాగుంటుంది అన్నమాట. ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. నీళ్ళు పట్టుకొని రా కబాల, తొందరగా రావాలి. టైం బాగా అయిపోతా ఉంది మధ్యాహ్నం భోజనానికి. నీళ్ళు ఇప్పుడు బాగా ఫాస్ట్గా వస్తున్నాయి. ఇన్నాళ్ళ అయితే అంత ఫాస్ట్ వచ్చేది అసలు. సొరకాయ కోసినట్టే. సొరకాయ కూడా తెచ్చిపెట్టుందా? సొరకాయ కూడా తెచ్చిపెట్టుందా? రేపు సొరకాయ. ఎండాకాలం నీరుండే కూరగాయలు తినాలన్నమాట. నీరు శాతం అనేది ఉంటుంది. ఈరోజు అయితే బీరకాయ కర్రీ కట్టెల పొయ్యి మీద చేయాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేయాలా? ఆహా, కట్టెలు పొందాలి. పొయ్యి కట్టెలు కొందాలక. ఇందులో ఎండి బక్కి కూడా వేసుకుంటారు. ఎండి బక్కి వేసుకొని కూర వండుకుంటారు. మామూలుగా పులుసు పెడతారు బీరకాయ.
బీరకాయ ఎక్కువగా బజ్జీ చేస్తుంటారు. టీ కూడా చేసుకుంటారు. ఇంకా దొరకతా ఉందా? అయిపోయింది. అయిపోయిందా? అన్నం వండేసిన. అన్నం వండేసావు? కూర ఒకటే. ఆహా, రైట్. ఎరగడ్డ దొరకటం అయిపోయిందా? టమాటాలు ఉన్నాయి ఇంకా. టమాటాలు అంతకుముందు అవి ఇప్పుడు ఈ మామూలుగా అయ్యో టమాటాలు వస్తున్నాయి, నాటు టమాటాలు అని హైబ్రిడ్ అని. ఇప్పుడు ఈ హైబ్రిడ్యా నాటి నాటి అదే నాటి వినాలో ఉండేది మంచిదే కదా, నాటు ఆరోగ్యానికి. అన్నీ తరిగి పెట్టేసుకున్నాను. మట్టి పాత్రలు అయితే వేసుకుంటున్నా. ఎండుమిరపకాయలు, బీరకాయ, తరిగి పెట్టుకున్న బీరకాయ అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకుంటున్నాను. సరిపడేదని నీళ్ళైతే పోసుకుంటున్నా. ఎత్తుకురా కత్తి. కుందుతావా అంటే కుందమంటావా? కుందుతా. కుందుతా? సరే అయితే కుందు. అట్లు కుందే పని మనకి ఎప్పుడు పడిపోయింది. గ్యాస్ పొదుపు చేసుకోవాలి. గ్యాస్ పొదుపు చేసుకునేది. గ్యాస్ ఆలస్యంగా వస్తుంది కాబట్టి బుక్ చేసినప్పుడు అందువల్ల ఈ అడవిలో కర్తమ్మ అడవిలోకి పోయి కర్తమ్మ కట్లు తెచ్చుకున్నాం. కర్తమ్మ అడవిలో. సరే ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోతే ఎప్పుడు ఇంక 2 మంది నడతారు. ఇంకొక 2 మందిలా? అంతకుముందు గ్యాస్ నమ్ముకొని ఇప్పుడు గ్యాస్ నమ్మబల్లి సదరంగా రాకపోతుంది. దాన్ని పొదుపు చేసుకోవాలి. గ్యాస్ సన్న పొలంలో కటింగ్ చేసుకుంటుందా? పొయ్యి మంట వేసుకునే దానికి రాసుకోవటం. పెద్ద పొలాలు కదా అవి రాసుకో, అందువల్ల సఫై. పొయ్యి మండుకుందా? రాసుకుంటా. గ్యాస్ పొయ్యి ఖాళీగా పోతా ఉంది. అబ్బాలు ఎత్తుకరా. గ్యాస్ పోతా ఉందా? గ్యాస్ ఎప్పుడైనా పొదుపు చేసుకోవాలి కానీ ఈ పొయ్యి ఎప్పుడు మండుకుంటుందో. ఏయ్ ఉప్పు వేసేయాల. ఉప్పు తగినంత, పసుపు తగినంత. రైట్. ఉడుకుతుందా? కట్టెల పొయ్యి మీద కదా వాళ్ళు తొందరగా ఉడికిపోయింది. బాగా ఉడికిపోయింది. గ్యాస్ పొయ్యి మీద కూడా ఇప్పుడు ఎక్కువ కట్టెల పొయ్యిలోనే బాగా ఉడుకుతుంది. గ్యాస్ పొయ్యే తక్కువ అసలు. ఎందుకంటే ఎక్కువ మంట వేస్తే గ్యాస్ అయిపోద్ది, మళ్ళీ బుక్ చేసుకోవాలి. కట్టెల పొయ్యికి అవన్నీ ఏమిలే. గ్యాస్ బాగా మండుతుంది. కట్టెల పొయ్యి ఎప్పుడైనా బాగానే మండుతుంది. కట్టెలు ఉండాలా కానీ కట్టెల పొయ్యి అయితే బాగా వంట అయితే చేసుకోవచ్చు అన్నమాట కట్టెల పొయ్యి మీద. కానీ మధ్యాహ్నం అయిపోయింది, ఆకలి భలే దంచేస్తుంది. ఈరోజు అయితేను ఎనిచ్చేస్తుందా? అయిపోయిందా? అయిపోయింది. పొయ్యి మీద కొంచెంసేపు పెట్టేసి అని తీసేస్తా. మూత మూత. నిమ్మ దెబ్బ అయితే పిండుతున్నా. బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది.
కొంచెం పట్టు ఉండిచ్చి తీసి పెట్టేస్తా. బీరకాయ తాలింపులేకి ఏం చేస్తున్నావా? బీరకాయ తాలింపు కాదు, ఓహో, బీరకాయ బజ్జి నేను చేసింది. బీరకాయ బజ్జి నువ్వు చేసిందా? ఆ, అందులోకి నంచుకోనాటికి ఏం చేస్తున్నావా? ఆకుకూర తాలింపు చేయాలి ఇప్పుడు. ఓహో, చిర్రాకుది. సిర్రాకు, సిర్రాకు తాలింపు. ఆకులో ఎక్కువ శాతం ఇసుక ఉంటుంది కాబట్టి అందుకని 2-3 తడవలు గుంజుకోవాలన్నమాట ఆకు. మళ్ళీ గ్యాస్ కూడా వాడుతుందా? తాలింపే కాబట్టి చిన్న కూర కాబట్టి స్టవ్ మీద చేస్తున్నా. పాత్ర అయితే పెట్టుకున్నానా? నీడకి వాళ్ళ వాటంగా చేరుతున్నదా? మళ్ళీ పొయ్యి మీద వండుకోకుండా ఎండ ఎట్టుందా? గ్యాస్ కాడ పొదుపు చెయ్యాలా. అందుకే కదా కూర వరకు పొయ్యి మీద వండింది. నూనె కాగిపోయినట్టుంది. తిరగమాత గింజలు, తెల్లగడ్డలు, తెల్లగడ్డలు ఏంది ఈ విధంగా పగలుతున్నాయి? తిరగమాత గింజలు. అంటే నూనె పడక ఒట్లక చిర్రని కట్లు పొయ్యి బానేదు, ఇటు గ్యాస్ పొయ్యి బానేదు. రెండు అవా కావాలా బోవా కావాలంటే ఆడించి వస్తుంది. ఎన్ని కూరలు చేసినా ఆకుకూర మటుకు తప్పనిసరిగా చేసుకొని తినాలి ప్రతిరోజు. చేసుకొని తినాలనుకోలే. ఏడదాకా వచ్చింది ఫ్రై. ఇప్పుడే కట్టేసింది. అన్నం అయితే రెడీ అయిపోయి ఉన్నది. ఇక నా తాలింపు అయితే రెడీగా వేసుకొని తినడమే. వంటలు చేసి దాహం వేసిందా? కుండలో నీళ్ళు తాగుతుండవు. ఆరోగ్యానికి మంచిది కుండలో నీళ్ళు తాగితే, చల్లగా ఉంటాయి. సరే నువ్వు తెచ్చుకున్నావు, కొరవాళ్ళు అందరూ తెచ్చుకోవద్దా? పెజ్జులు ఉంటాయి అందరికీ. ఇలాగా పాత పద్ధతిలో చాలా మంది వాడుతుంటారు. ఎంతమంది వాడుతున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. పసుపడే మిరపడే అన్నీ చెప్తా ఉండాలి. అన్నీ వంట మాస్లో చెప్తా అంటే వేసి వంట అయితే చేస్తా ఉన్నారు. వంటలలో అన్నీ వేస్తా ఉన్నారు. వేసి సాల్ట్ సాల్ట్ రెడీ అయిపోయిందా? అయిపోయింది. అయిపోయిందా? భలే ఫాస్ట్ వేయాల. ఆకలి దంచేస్తుంది. వేసి వేసేసినా తాలింపు ఒకటే వేసిన, కూర వేయలేదే. సరే బీరకాయ బజ్జి కట్ల పొయ్యి మీద అయితే చేసాను. ఆకుకూర తాలింపు అయితే స్టవ్ మీద అయితే చేస్తా, గ్యాస్ మీద. కాలిపోతుంది ఇప్పుడే. ఉడుకుడుగ్గా వేడిగా ఉందా? వేడిగా ఉండేలేకే కాలిపోతుంది. టయానికి తినేయాలన్నా. టయానికి తినొద్దు. అయితే ఆ టైం మారిపోతా ఉంటుంది. టైం బారైపోతా ఉంటుంది. కొత్తమ్మ కూర నూనె వేయకుండా చేసా. మట్టి పాత్రలో చేసింది కదా, కట్టెలు పొయ్యి మీద అది కాక దానికని కూర అయితే సూపర్గా ఉంది. ఎప్పుడైనా పెద్దోళ్ళ దినాలలో అట్టే మట్టి కుండల్లో వండుకొని తినేది. అన్నం కూడా కుండలో వండుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటా. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకునేది. మొన్న ఎట్లా ఆకుకూర ఆయిల్ లేకుండా మొన్న కూడా బాగుంది. బాగుందా? ఈరోజు కూడా సూపర్గా ఉంది. కూర అయితే భలే ఉంది. బాగుందా? ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి.
వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్.